ఇక రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వంశీ, అలాగే గణేష్, రవీందర్, రవికాంత్. ముందుగా వంశీ దగ్గరికి వెళ్దాం. వంశీ, రాష్ట్రంలో చూసినట్టయితే ఏదో ఒక చోట ప్రతిరోజు కూడా కుక్కల దాడికి సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడులు పెరగడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ మహానగరంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడులు అనే అంశానికి సంబంధించి మనం వార్తలను డైలీ చదువుతూ ఉన్నాము. గత 4-5 నెలల నుంచి కూడా ఇప్పటి వరకు 373 కేసులు, తీవ్రతరమైనటువంటి కేసులు మాత్రమే 373 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా సాధారణ కేసులు కూడా చూసుకుంటే మాత్రం రోజువారీగా గత 3-4 నెలల నుంచి కూడా దాదాపుగా 10 నుంచి 20 వరకు కూడా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, డిస్టిక్ ఆసుపత్రుల్లో కావచ్చు, టీచింగ్ ఆసుపత్రుల్లో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఆసుపత్రులు, ఏదైతే డిస్టిక్ ఆసుపత్రులు కావచ్చు, ఏరియా ఆసుపత్రులు కావచ్చు, దాంతోపాటుగా టీచింగ్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా టీచింగ్ ఆసుపత్రులే కాకుండా దాంతోపాటుగా ట్రీట్మెంట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున గాయాల పాలైనటువంటి వారు కూడా పెద్ద ఎత్తున టీచింగ్ ఆసుపత్రులు కావచ్చు, డిస్టిక్ ఆసుపత్రులకు కూడా పెద్ద ఎత్తున కుక్క కాటుతోటి ఆసుపత్రులకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఒక్కసారిగా మనము కొద్ది రోజుల క్రితము ప్రభుత్వం అటు హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే మాత్రం 3,79,000కు పైగా కూడా రాష్ట్రంలో కుక్కలు ఉన్నట్టు కూడా వారు ఏదైతే హైకోర్టుకి నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎలాంటి విషయాలు కూడా మనకు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రాత్రిపూట అయితే ఒక రకంగా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. వీధి కుక్కల దాడులలో ప్రధానంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు పెద్ద ఎత్తున గాయాలు ఉన్నారు ప్రజెంట్. దీంతో పాటుగా కొంతమంది చిన్నారులు మృత్యువాత కూడా గత 3-4 నెలల నుంచి కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం పరిగణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం హైదరాబాద్ మహానగరానికి సంబంధించి చూస్తే మాత్రం కేవలం 2 సెంటర్లో మాత్రమే వ్యాక్సినేషన్స్ అందిస్తూ ఉన్నారు. ఒకటి ఫీవర్ ఆసుపత్రి, దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM, ఈ ప్రాంతంలో మాత్రమే వ్యాక్సినేషన్స్ అందిస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్స్ లేకపోవడంతో కూడా పెద్ద ఎత్తున ఈ 2 సెంటర్స్కి మాత్రమే ప్రజలు పొద్దున్న లేస్తే వ్యాక్సినేషన్స్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. గత నెలలో, జూలై నెలలోనే కేవలం 2,700కు పైగా కూడా కుక్క కాటు బాధితులు వ్యాక్సినేషన్ని IPMలో తీసుకున్నారంటే హైదరాబాద్ నగరంలో కుక్కల స్వైర విహారం ఎలా జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఫీవర్ ఆసుపత్రికి సంబంధించి చూస్తే మాత్రం రోజువారీగా కేసులు 80 నుంచి 100 వరకు నమోదవుతున్నాయి. అంటే కేసుల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా IPMకి సంబంధించి వచ్చినటువంటి కేసుల తీవ్రత కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో కుక్క కాటుకు సంబంధించి కూడా 2 రకాలైనటువంటి వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి వ్యాక్సినేషన్కి సంబంధించి టీకాలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఇస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఇమ్యూనోగ్లోబిన్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కూడా ఇస్తూ ఉంటారు. అది కేవలం ఈ ఫీవర్ ఆసుపత్రిలో మాత్రమే ఈ 2 టీకాలు ఇస్తూ ఉంటారు. IPMలో కేవలం యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ మాత్రమే ఇస్తూ ఉంటారు. ఈ వ్యాక్సినేషన్ ధరలు కూడా చూస్తే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి కూడా కొంత అధిక రేట్లు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఎక్కడ లేవని కూడా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. కేవలం డిస్టిక్ ఆసుపత్రి కావచ్చు, దాంతోపాటుగా హైదరాబాద్ లాంటి మహానగరంలో అటు ఫీవర్ ఆసుపత్రి కావచ్చు, దాంతోపాటుగా IPMలో మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు, ఇతర CHCకి, ఏదైతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి, వీటికి తరలించడానికి సరైనటువంటి స్టాక్ లేదనేది కూడా తెలుస్తూ ఉంది. కొంతమంది అధికారులు కూడా ఆఫ్ ద రికార్డులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వీటికి సంబంధించి కూడా వ్యాక్సినేషన్కి సంబంధించి కావచ్చు, ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఇప్పటివరకు తమకు సరైన నిధులు ఇవ్వలేదని కూడా తెలుస్తూ ఉంది. అధికారులు కూడా కొంత ఆఫ్ ద రికార్డులో చెప్తున్నటువంటి వ్యాక్సినేషన్ సంబంధించి కాకుండా కుక్కల్ని పట్టుకోవడంలో, అలాగే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. దానికి సంబంధించిన నిధులు కూడా మంజూరు కావట్లేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, కొద్ది రోజుల క్రితమే హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 3,79,000 ఏదైతే వీధి కుక్కలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయని కూడా
చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాము. అనేక సందర్భాల్లో కూడా హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వీటి సంఖ్యను పెరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా గతంలో హైకోర్టు కూడా ఏదైతే అడగడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా చూస్తామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఏదైతే చర్యలు తీసుకోలేదు. దాంతోపాటుగా వీటికి ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోకి సంబంధించి కావచ్చు, మున్సిపల్ కార్యాలయాలకు సంబంధించి కూడా వీటి నియంత్రణకి సంబంధించి సరైనటువంటి నిధులు ఏదైతే ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, దాంతోపాటుగా కొంతమంది అధికారులతో కూడా మాట్లాడితే కూడా వీటికి నియంత్రణకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా తమకు ఇంకా సరైనటువంటి కేటాయింపు లేవు, బడ్జెట్ కొంచెం నిల్లు ఉందని కూడా సమాధానం వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ విధంగానే వదిలేస్తే కనుక రాష్ట్రంలో అనేక మంది చిన్నారులు ఇప్పటికే బలైనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ రకంగానే ప్రభుత్వం అలసత్వం వహిస్తే మాత్రం చిన్నారుల పైన మరిన్ని ఏదైతే కుక్కల దాడులు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మనం ఉదయం ఐపీఎంకి వెళ్తే కూడా చూడొచ్చు, చిన్నారులు అనేక మంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి రావడం జరిగింది. గాయాల పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రంగారెడ్డి జిల్లాలో కూడా కొంతమంది గాయాల పాలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక చిన్నారి ఏదైతే విషమ పరిస్థితి కూడా ఎదుర్కొంటా ఉన్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా వరంగల్ ఎంజీఎంలో కూడా 3 రోజులు నవజాత శిశువు మృతి చెందిన ఏదైతే కుక్కలు పీకదినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, సరైనటువంటి నిధులు కూడా కేటాయించాలని కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు.